కోల్కతా జూనియర్ డాక్టర్ ఘటనపై నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోల్కతాలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ విధమైన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేయాలంటున్న జూనియర్ డాక్టర్లతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. పశ్చిమ బెంగాల్లో ఏదైతే డ్యూటీలో ఉన్న డాక్టర్పై చదువుకుంటూ తన ఉద్యోగం తను చేసుకున్న డాక్టర్పై జరిగిన అత్యాచారానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జూనియర్ డాక్టర్స్ కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ధర్నాలు నిరసన చేస్తున్నాయి. అయితే ముఖ్యంగా డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఏదైతే విధుల్లో ఉన్న డాక్టర్స్ కూడా ఈ మహిళపై జరుగుతున్న అత్యాచారం కావచ్చు, డాక్టర్ల మీద జరుగుతున్న యొక్క దాడుల గురించి ముఖ్యంగా దేశవ్యాప్త నిరసన ప్రదర్శన చేస్తున్నారు. దీని నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగరంలోని జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మాకు జరిగిన అన్యాయానికి, అంటే ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఒక డాక్టర్గా కాదు దేశవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్ మీద కావచ్చు, ప్రొఫెసర్ల మీద జరుగుతున్న దాడుల్ని మేము దీన్ని ఖండిస్తూ దీనికి మాకు పరిష్కారం కావాలా, దీని మీద ఒక చట్టం తేవాలని కూడా దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు నెల్లూరు నగరంలోని జీజీహెచ్ హాస్పిటల్ మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది జూనియర్ డాక్టర్స్ మనతో ఉన్నారు, వాళ్ళ వీరు నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళన్నింటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగిందో ఆ యొక్క ఇన్సిడెంట్కి ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ప్రధానంగా మీరు చేస్తున్న నిరసన ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తున్నారు? అందరికి ముందుగా తెలియజేసేది ఏంటంటే, మన ఆగస్ట్ 15th మనం ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. అసలు అది ఎంత మాత్రం ఇండిపెండెన్స్ అని చెప్పి మీరే ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల రోడ్ల మీద నడిస్తే అది ఇండిపెండెన్స్ అని చెప్పడం కాదు. ఒక ఆడపిల్ల అక్కడ ఆమె వర్క్ చేస్తున్న ప్లేస్లోనే, అక్కడ హాస్పిటల్లోనే రేప్ చేసి దారుణంగా మర్డర్ చేయబడింది. అది ఎంతవరకు సమంజసం? అసలు అది మనం ఆ రోజు ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అసలు మనం ప్రశ్నించుకోవాలా. అసలు ఎందుకు ఇట్లా అవుతా ఉంది, ఈ ప్రభుత్వాలన్నీ ఎందుకు ఇట్లా ఉన్నాయనేది మినిమం భద్రత కూడా మనకు కల్పించట్లేదు. దీనికోసం మేము దేశమందంతటా జూనియర్ డాక్టర్స్, అలాగే ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ మద్దతుతో ఈరోజు మేమంతా ఎమర్జెన్సీస్ కానీ అవన్నీ బంద్ చేయడం జరిగింది. అట్లనే ఇంకా మా గవర్నమెంట్ నుంచి మాకు సరైన హామీలు, మాకు కావాల్సిన సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు అయ్యేంత వరకు మేము ఈ దీక్షలను విరమించుకునేది లేదు. మాకు ప్రభుత్వాల నుంచి మాకు ఒక హామీ అనేది రావాలా, మాకు వర్క్ ప్లేస్లో భద్రత కల్పించాలా, మినిమం రిక్వైర్మెంట్స్ కావాలా. నైట్ డ్యూటీ చేసే డాక్టర్స్ ఒక బెడ్ మీద 2-3 పడుకోవాలంటే అసలు అది ఎట్లా కుదురుతుంది? అసలు వర్క్ ప్లేస్లో ఉన్న బాత్రూమ్స్ కూడా మాకు కరెక్ట్ లేవు. జూనియర్ డాక్టర్స్కి రూమ్స్ లేవు, పీజీస్కి రూమ్స్ లేవు, ఇంటర్న్స్కి రూమ్స్ లేవు. అటువంటి పరిస్థితుల్లో మేము ఎటువంటి విధంగా మేము పేషెంట్లకు కేర్ అందించగలము? ఇప్పుడు ఏదైతే జూనియర్ డాక్టర్స్ ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, చదువుకున్న విద్యార్థులు కావచ్చు, రాబోయే కాలంలో వాళ్ళు కూడా స్టూడెంట్సే. వీళ్ళకి ఇలాంటి సంఘటనలు చూసి అంటే ఎంబీబీఎస్ మీద ప్రాక్టీస్ చేయడానికి కూడా కొద్ది ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని మీద మీరు ఏమన్నా వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారో, దీని మీద మీరు ఎలా వ్యతిరేకిస్తున్నారు? ఆల్రెడీ మా ఎగ్జామ్స్ వీటి వల్ల ఆల్రెడీ అగైనెస్ట్గానే ఉన్నారు. ఎంబీబీఎస్ అంటేనే చాలామంది భయపడుతున్నారు ఇప్పుడు తీసుకోవడానికి. మరి ఇలాంటి సంఘటనలు ఇంకా ఒక ప్రొఫెషన్కి వచ్చాక కూడా ఇలాంటి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇంకా మరీ వెనకనగేస్తారు. ఇంకా ఫ్యూచర్లో డాక్టర్స్ చాలా కొదువుగా అయిపోతారు ఇండియాకి అనేది. మనము పక్క దేశాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది డాక్టర్స్ అనేది. సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ఫ్యూచర్లో ఏమి రిపీట్ అవ్వకుండా మనం జూనియర్ డాక్టర్స్కి మనమే ఇప్పుడు ఈ నిరసనలు చేసి వాళ్ళకు ఒక న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. ఇలాంటివి ఇక్కడితో ఆపాలి, ఇంక మీద జరగకూడదని మేము కోరుకుంటున్నాం. అలాగే నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ కాళేశ్వర గారు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు ఇక్కడ వీళ్ళకి మద్దతుగా ప్రజా సంఘాలతో పాటు వచ్చున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఆ సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ అత్యాచారం దాన్ని ఫస్ట్గా ఏదో మర్డర్ కేసుగా దాన్ని పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత పోస్ట్ మార్టంలో అయితే స్పష్టంగా తెలియజేశారు, తను బ్రతుకుండగానే అత్యాచారం చేసి ఒకరికి మించి ఎక్కువ మంది అత్యాచారం చేసి సంఘటన జరిగిందని కూడా పోస్ట్ మార్టం వేదిక వచ్చింది. దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలా, దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం బాగుంటుంది, దీని డిమాండ్ ఏంటి? మా విద్యార్థులు జరిపేటటువంటి ఈ న్యాయ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున, ఇక్కడ ఉండేటటువంటి లోకల్ బ్రాంచ్ ఏసీఎస్ఆర్ జీఎంసీ తరఫున మేము వీళ్ళకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సంఘటన జరిగిన తర్వాత, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత, ఇది ఒక్కరితో జరిగిన సంఘటన కాదు, దీంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. దాదాపు నలుగురు దుర్మార్గులు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు ఆధారాలు అయితే ఉన్నాయి. అయితే పోలీస్ అనుకుంటే, సిబిఐ అనుకుంటే
ఒక గంట లోపల ఈ విషయాన్ని మొత్తం సాల్వ్ చేసే అవకాశం ఉంది. మరి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుంది అనేది ఎవరికి తెలియని విషయం ఇది. కాబట్టి ఆలస్యం జరిగే కొద్దీ దేశవ్యాప్తంగా ఏంటంటే మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి, మెడికల్ ఫ్రెటర్నిటీ మొత్తం ఏంటంటే రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని త్వరగా తేల్చి త్వరగా దోషుల్ని పట్టుకొని శిక్షించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ తరఫున మా స్టూడెంట్స్కి, మా విద్యార్థులకి సంఘీభావం తెలుపుతూ ఈ సందర్భంగా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. సార్, అలాగే జరిగిన సంఘటనకి ఏదైతే పశ్చిమ బెంగాల్ మినిస్టర్ అప్పటికప్పటికి స్పందించారు, దీని మీద డాక్టర్స్ కానీ అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఆ ముందు కూడా దీన్ని ప్రొటెక్ట్ చేసి కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చని కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు నిరసన చేస్తున్న డాక్టర్లు ఏది పట్టించుకోవడం లేదు ప్రభుత్వం, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరి అంతే కదా, మరి ఇప్పుడు ఆలస్యం జరిగే కొద్దీ అంటే జస్టిస్ ఇస్ డిలేడ్ మీన్స్ జస్టిస్ ఇస్ డినైడ్. కాబట్టి ఆలస్యం జరిగే కొద్దీ ఏంటంటే ప్రజల్లో అంటే అసహనం పెరుగుతుంది. ఎందుకు వాస్తవాలు బయటకు రావట్లేదు, ఎందుకు నిజాలు బయటకు రావట్లేదు, ఎందుకు మేము ఇంతకాలం మేము ధర్నాలు ర్యాలీలు చేస్తుంటే మాకెందుకు నిజం చెప్పట్లేదు అనేది ఖచ్చితంగా వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది. ఇది ఇంకొంత ఉధృతమైనటువంటి ఉద్యమానికి దారితీస్తుందని చెప్పేసి నేను సందర్భంగా చెప్తున్నాను. పశ్చిమ బెంగాల్ జరిగిన సంఘటన కాదు, దేశవ్యాప్తంగా కూడా మహిళలకు ప్రొటెక్ట్ కావాలి. జరుగుతున్న దాడుల మీద, ఏదైతే డాక్టర్ల మీద జరుగుతున్న దాడుల మీద మాకు ప్రొటెక్షన్ కావాలి. దాని మీద ముఖ్యంగా చట్టం తేవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏదైతే మేము నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మాకు పూర్తిగా దీన్ని పరిష్కారం చూపించేంత వరకు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనతో పాటు మేము కూడా కంటిన్యూగా ఈ నిరసన తెలియజేస్తున్నారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ, నెల్లూరు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్.